శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు ముప్పాల సరస్వతి లక్ష్మమ్మ గారు. వీరు కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం కానూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు అప్పలరాజు, ఆయన భార్య అప్పలమ్మ గారు. ఈమె చిన్ననాటి నుండే భారత, భాగవత, రామాయణాలు, ప్రాస్త్విక పద్యాలు, భక్తి సంకీర్తనలన్నీ కూడా చిన్ననాటి నుండి నోటికి వచ్చేవి. వీరికి మునిరాజు గారితో వివాహం జరిగింది. వివాహమైన తర్వాత 3 రోజులకి తల్లి తండ్రిని అగ్ని ప్రమాదంలో కోల్పోతుంది. 10 రోజులకి భర్తను కోల్పోతుంది. అమ్మకప్పుడు 22 సంవత్సరాలు. ఆ రోజు ఋతుస్నానం అయిన తర్వాత ఒక సాధువు కనిపిస్తారనమాట. కనిపించి ఒక మూలిక ఇస్తారు అమ్మకి. ఆ మూలిక తిన్న తర్వాత అమ్మకి ఆకలి అనేది ఉండదు. ఉండకపోగా నీకు ఇప్పటి నుండి వచ్చే కడుపుల నొప్పి మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్తారు. ఇంకా అప్పటి నుండి అమ్మకి ఆకలి అవ్వకపోయేసరికల్లా ఉదయం మొత్తం కూడా ఇంటి పనులతోటి ఉంటూ ఉండేది. రాత్రులు మాత్రం సాధనలో ఉండేది. మంత్రానుష్ఠానం ఇట్లా ధ్యానంలో ఉండేది. జపం ధ్యానంలో ఉండేది. అమ్మ ఎప్పుడు కలివిడిగా అందరితో కలిసిపోయి చక్కగా సాయం చేసుకుంటూ ఎదుటివారితో కలిసిపోయి మంచిగా మాట్లాడుతూ ఆమె చదివినటువంటి రామాయణ, భారత, భాగవతాలన్నిటినీ కూడా సాధనలో చదవడం మాత్రమే కాకుండా వాటిని ఆచరించి సాధనలో ఉంటూ ఉండేది. ఒకసారి వారి ఇంట్లో వాళ్ళు పరీక్షించదలిచి ఈమె ఏమీ తినట్లేదు, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఒక 40 రోజులు ఆమెను ఒక గదిలో నిర్బంధిస్తారనమాట. ఆ 40 రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చి చూస్తే ఎప్పటికంటే ఎక్కువ కళ్ళల్లో వెలుగు, మొక్కల్లో కాంతి చూసేసరికల్లా అరే మేము తప్పు చేశాము అని తెలుసుకొని ఇంకా బాధపడతారు. ఇంకా అమ్మ అందరితో అలా కలుపుకోలుగా ఉంటూ సత్సంగం చేయడం మొదలుపెట్టారనమాట. అలా సత్సంగం చేస్తూ అమ్మ జపధ్యానాలు చేస్తూ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళకి తీర్థం ఇచ్చేవారు. ఆ తీర్థంతో ఎంతోమంది సమస్యలు తీరిపోవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఇలా అమ్మ ఎంతో 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 సేవలు చేస్తూ ఈ భాగవత గ్రంథాల గురించి అన్నిటి గురించి కూడా సత్సంగాన్ని చేస్తూ గొప్ప వ్యక్తిగా, యోగిగా అయ్యారు. ఒకరోజు అమ్మకి వీరభోగ వసంతరాయలు వారు కలలో కనిపించి వారికి దేవాలయం కట్టమని అడుగుతారు. అమ్మ దానికి ఏ విధంగా కష్టపడ్డారు, ఆ భూమి ఎలా వచ్చింది, దేవాలయం ఎలా కట్టారు అనేది, ఇంకా అమ్మ యొక్క సాధన గురించి, ఆశ్రమాల గురించి, పుణ్యతిథి గురించి, సేవా కార్యక్రమాల గురించి, గురువు ఎవరు అనే విషయాల గురించి మొత్తం కూడా ఫుల్ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణాలు, అవధూతుల చరిత్రలు, యోగుల చరిత్రలు, విశిష్టతలు అన్నీ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, వినగలరు. మీకు నచ్చితే షేర్ చేయగలరు. ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడగలరు. మీ జీవని.